15 మంది ఎంపీటీసీలు తమ వైపే ఉంటే విజయం మాదే అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా ప్రకటిస్తారని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొమ్మనహల్ ఎంపీపీ ఎన్నికలలో జరిగినటువంటి అంశాల గురించి జిల్లా కలెక్టర్కు వారు ఫిర్యాదు చేశారు. మెట్టు గోవిందరెడ్డితో పాటు మాజీ ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య కలెక్టర్ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఎంపీపీ ఎన్నిక విషయంలో మొదటి నుంచి దౌర్జన్యాలకు దిగుతున్నారని, మెట్టు గోవిందరెడ్డితో పాటు వైసీపీ నాయకులపై దాడులకు పాల్పడ్డారన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా వారి దురాఘాతాలు కొనసాగాయన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో తమ వైపు 8 మంది ఎంపీటీసీలు ఉండగా ఒకరిని నిర్బంధించి ఎన్నిక జరిపించారన్నారు. ఇది సాక్షాత్తు పోలీసుల సమక్షంలోనే జరిగిందన్నారు. కాల్వ శ్రీనివాసులతో పాటు ఎంపీ కూడా ఇక్కడ అధికారులపై ఒత్తిళ్లు చేసి తెలుగుదేశం పార్టీని గెలిచింది అన్నట్టుగా ప్రకటించారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే దుర్మార్గమైన చర్యలు ఎక్కడైనా ఉంటాయా అని మెట్టు గోవిందరెడ్డి నిలదీశారు. కలెక్టర్ వెంటనే దీనిపై చర్యలు తీసుకుని మరోసారి ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ, గతంలో అధికారులు ఎన్నికలు బాగా నిర్వహిస్తారు, ఏదైనా కార్యక్రమాలు బాగా చేస్తారని మంచి పేరు ఉండేదన్నారు. కానీ ఈ ఏడాది కాలంలో అదంతా సంకనగిపోయిందన్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదలమని ఎన్నికల కమిషన్ దృష్టికి, హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ, అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో గెలిచేది తామేనని, అది బాగా గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. నేను రాజకీయాల్లో 2004 ఎమ్మెల్యేగా, 2007 నుంచి 11 వరకు ఎమ్మెల్సీగా, ఏపీ చైర్మన్గా పనిచేసి రాజకీయాలు ఉన్నాను. ఇంతవరకు రాయదుర్గం అంటేనే ప్రశాంతానికి పేరు. ఎందుకంటే కర్ణాటక బార్డర్ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా గలాట్లు కానీ, ఇక్కడ దౌర్జన్యాలు కానీ ఇక్కడ జరగలేదు. అటువంటిది ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక రాయదుర్గంలో బొమ్మల మండలంలో మన రోజు మా పైన అంతా దాడి జరిగింది. అంత అమెరికా తెలుసు. ఈరోజు ఎలక్షన్ ఉంది. నిన్న నైట్ వరకు మా దగ్గర 9 మంది, అంటే 11 మంది ఉంటారు. 11 మంది దాంట్లో ఇది ఒక్కరిని ఎత్తుకుపోయినారు. 2 వాళ్ళే రాకుండా వాళ్ళు ఇద్దరు. ఇంకెవరు లాస్ట్ ఒక లేడీ ఇన్ఛార్జ్ ఎంపీపీగా ఉన్నవాడు, వాళ్ళకి హార్ట్ అటాక్ అయింది, ఆపరేషన్ అయింది. ఒక 2 నెలలు 3 నెలలు అయింది. నైట్ 1:30కి 1:30 అట్లా పోయి 1:30 పోయి రాత్రి అంత 10 మంది గెలాట్ చేసి డిస్టర్బ్ చేసి ఆయనకి ఇక్కడ రాకుండా అంతా ఓటింగ్గా రాకుండా చేసినారు. కాబట్టి అయినా కూడా మన దగ్గర 15 మంది 11 ఆయన ఆప్షన్ అయితే 16లో 15 మంది ఉన్నాం. 15 మందిలో 8 మంది మా దగ్గర ఉన్నారు. 8 మంది అంత లోపల రికార్డ్ అయింది. మా దగ్గర మనం డిఎస్పీ అంత వీడియో తీసినారు, కంప్లీట్ ఉంది. 8 మంది లోపల పోయినారు. పోయిన తర్వాత అక్కడ మేము కూడా అయిపోయింది కదా, గెలుస్తామని అనుకుంటాం. అంత లోపల ఎమ్మెల్యే గారు పోయినారు, ఎంపీ గారు లోపల పోయిన తర్వాత ఏమైందంటే మనోడు ఒకరిని మనము అన్వేషణ ప్లాన్ ఏం చేయాలంటే బయటికి పోలీసు తీసుకుని పోయి రూమ్లో కూర్చోబెట్టి డబ్బు ఇస్తాము, ఇంత అమౌంట్ ఇస్తాము, తీసుకుని బయటికి పోని చెప్పినారు. వాడు ఎప్పుడు నేను డబ్బు కాదు చేసేది పార్టీ ముఖ్యమని చెప్పినాడు. బెదిరించినారు. అన్ని రకాల బెదిరి ఏం చేసినా కూడా నా ప్రాణం పైన కూడా నేను పార్టీకి చేయించుగాను, పార్టీకి ఓటేస్తాను కరెక్ట్గా చెప్పిన వ్యక్తి. చెప్పిన తర్వాత మనం బయటికి పంపంటానంటే అప్పుడు భయపడి ఈడే చూసేదాన్ని అంటే భయపడి ఇంకే వేరే రూమ్లో వేసి బయట లాక్ చేసినారు. లాక్ చేసిన తర్వాత ఏమైందంటే మనోళ్ళు వెయిట్ చేసినారు. ఏమైంది ఎక్కడ అంటే నీళ్ళు తాకపోయినాడు, ఎవడు బయటికి పోయినాడు మాకేం తెలుసు, మాకు క్యాండిడేట్ ఎక్కడ పోయినంటే మాకు తెలీదు, బయట వస్తే నీళ్ళు తాకపోయినాడు వస్తానని చెప్పినారు ఆఫీసర్లు. అయిన తర్వాత వీళ్ళు రాలేదని రూమ్లో ఉండని తెలిసిపోయింది. తెలిసిన తర్వాత వాళ్ళు వస్తేనే ఎన్నికలు అని వాళ్ళకి రూల్స్ తెలియదు కాబట్టి బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చి మీడియా బయటకు వచ్చినప్పుడు వాళ్ళని కూడా బయటకు పంపిస్తారు. ఇప్పుడు మన అన్వేషణ బయటికి పంపిస్తారు. ఇప్పుడు 8 మంది బయట పోయి ప్రెస్ మీట్ ఏమో అనుకుంటారు. అంతలోపల ఇప్పుడు అయిన తర్వాత మీరు ఎవరు లేదు, ఖాళీ అయిపోయింది కదా, మేమే అంటే 7 మంది ఉన్నాం కాబట్టి 7 మంది మా చేతులు ఎత్తేసి డిక్లేర్ చేసి ఉన్నారు. కాబట్టి అంటే అన్ని రకాలుగా అన్ని వీడియోలు మనం చూసినారు కదా, తిట్టడము, మ్యాన్ హ్యాండిల్ చేయడము, అన్ని రకాలుగా నాకు ఇబ్బంది పెట్టి అనైతికంగా అంటే నైతికంగా గెలిచిన. ఎందుకంటే నాకేమంటే నాకు చాలా ఇది గెలిచినా ఓడిందానికి బాధ లేదు. కానీ నాకు ఒక ఆనందం ఏమంటే 9 మంది ఉంటారు కదా, ఎంత ప్రలోభాలు పెట్టినా అంతా కూడా బీసీలు, అంతా బీది వాళ్ళు అంతా ఎంపీటీసీలు ఎస్సీలు ఉండరు, ఇద్దరు అంతా బీసీలు ఉండరు. అయినా కూడా వాళ్ళు డబ్బుగా ఆశపెట్టుకోకుండా, వాళ్ళ ప్రలోభాలకు భయపడకుండా, వాళ్ళు ఒత్తిడికి వెళ్ళకుండా మా వెంట ఉండరు. కాబట్టి 9 మంది కాబట్టి నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇటువంటి కార్యకర్తలు అనుకుంటే ఏం పరిస్థితి చేసాము కాదు. కాబట్టి మీరు ఇప్పుడు గెలవచ్చు. కానీ నైతికంగా మీ బొమ్మల మండలంలో ఏముంది కదా, ఇవి చేసేవి అరాచకాలకి తప్పుకోకుండా రేపు ఈరోజు అయితే 5,000 మెజార్టీ వాళ్ళు వచ్చింది కదా,
తప్పుకోకుండా మాకు 10,000 మెజార్టీ రాయదు భూమిలో ఉండదు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు విసిగిపోయినారు. ప్రతి ఒక్కొక్క ఎంపీటీ ఫోన్ చేసి అది ఆ మాటలంటే వల్లగారు ఆ మాట భయపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కసి పెరిగింది, ఏదో రకంగా మనం గెలవాలని ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా విజయం ఉంటుంది ఇష్టం. టెంపరీ ఎంత 3 నెలలు 4 నెలలు ఉంది ఎలక్షన్ కాబట్టి 4 నెలల కోసం కష్టపడ్డారు. కాబట్టి మనం కూడా పార్టీ కోసం కష్టపడుతున్నాం. మనతో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అధికారులు కలిసినారు కదా సార్, ఏం చెప్పారు? అధికారులు మీకు తెలుసు కదా, జేసీ గారు వస్తామంటారు, ఆడిపోతే బంగ్లా పంటారు, బంగ్లా పోతే ఇక్కడ రమ్మంటారు, అక్కడ లేదు ఇక్కడ లేదు. ఇప్పుడు డిఆర్ఓకి ఇచ్చేసాము, ఏమంటే లెటర్స్ ఉండరు, సరే పై అధికారులు పంపిస్తామంటారు. అంతే వాళ్ళు ఇంకేం చెప్తారు అంతే వాళ్ళు ఏం ఇచ్చారు. ఇప్పుడు అక్కడ మా పోలీసులు ఉన్నారు, బెటాలియన్ 150 మంది పోలీసులు, ఒక డిఎస్పీ, 8 మంది సిఐలు, 12-13 మంది ఎస్ఐలు ఉన్నారు. ఏం చేసినా అంతమంది ఉన్నా కూడా నిన్న మార్నింగ్ 100 2 వీలర్స్ 200 జనాలకి మీటింగ్ పెట్టారు. ఎక్కడ పార్టీ మీటింగ్ పెట్టారు పోలీస్ స్టేషన్ ముందే. ఇంకా వ్యవస్థ ఎక్కడుంది అర్థం కదా. మేము ఎలక్షన్ అయిపోయింది, ఓడిపోయినారు కదా. మేము అనంతపురం రావాలని వస్తూ ఉంటే రాళ్ల వర్షం కురిపించాము. అంతా మా కార్ల పైన రాళ్ల వర్షం కురిపించారు. మా కార్లు కూడా డ్యామేజ్ అయింది. కాబట్టి అంటే రాజకీయాలు అంటే ఇప్పుడు ఒకటి అయిపోయింది, వాళ్ళదేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, దానికి ప్రతీకారం కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి మా రాజకీయంలో ఏమనుకుంటున్నామంటే ఇన్ని రోజుల వరకు ప్రశాంతంగా ఉంది, ఎప్పుడు జరగలేదు. 22 ఏళ్ళలో ఎప్పుడో జరగలేదు. జరిగింది కాబట్టి ముందు కాలంలో ఫ్యాక్షన్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అది కాకుండా చూసిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీసు అధికారులు వాళ్ళంతా చేస్తే బాగుంటుంది. వాళ్ళ ఎంపీటీసీలకి బలవంతంగా లోపల దుబ్బినా ఉంటాం మేము. వాళ్ళకి ఇష్టం లేక బయటపడినారు కదా, అదా బయటకు లోపల దుబ్బినా ఉంటా. వాళ్ళకి ఇష్టం లేదంట మా వైఎస్ఆర్ పార్టీ కానీ నమ్మకం లేదు, దానికోసం వాళ్ళకి ఇష్టం లేకపోతే బయటపడినారని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారంటే ఏమన్నా దీనికి ఏమన్నా మీనింగ్ ఉందా అని. ఆయన ఒకసారి మినిస్టర్గా చీఫ్గా అంత పనిచేసి రాజకీయంగా ఎంత పెద్ద మాట్లాడుతున్నాడు, ఎంత మాట్లాడి చేసేదేమో పని ఏంటో ఆ మాదిరిగా ఉంది పని. మొత్తం 16 మంది ఎంపీటీసీలు ఉంటే 15 మంది వైఎస్ఆర్సీపీ ద్వారా పార్టీ గుర్తు ద్వారా గెలిచిన వాళ్ళు 15 మంది, 16 మందిలో ఆ 15 మంది కూడా ఈరోజు అటెండ్ అయ్యారు. ఇదిగో ఇలా జూమ్ చేసి చూడండి, 15 మంది కనిపిస్తున్నారు. ఇది 7 మంది గదిలో, ఇది 15 మందిదే. అంటే ఒకరు అనిమేషన్ తీసుకెళ్ళి పక్క గదిలో, ఎప్పుడైనా కిడ్నాపులు జరిగితే వేరే చోట్ల జరిగేటివి, వేరే ఊర్లోకి ఎత్తుకపోవడం అట్లా జరిగేది. ఇదేం కిడ్నాప్, పక్కన ఎలక్షన్ జరుగుతుంటే పక్క గదిలో నిర్బంధించారు. మా అనిమేష్ చైర్ ఖాళీ ఉంది, కావాలంటే అనిమేష్ నాతోనే ఉన్నాడు. మొత్తము 8 మంది మాతోనే ఉన్నారు. 15 మందిలో 8 మంది మాతో ఉంటే 7 మంది చేతులు ఎత్తుకొని ఎట్లా గెలుస్తారండి? ఇదేం ప్రజాస్వామ్యము? ఇంత గొప్ప ప్రజాస్వామ్యం రాయదుర్గంలో. దీన్ని ప్రశ్నించడానికే మేము వచ్చాం, పత్రికల ముందు పెట్టడానికి, పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయడానికి మేము ఈ పని చేస్తూ ఉన్నాం. దీని తర్వాత ఇంకా ఇది చూసిన తర్వాత ఇంకా ఏముంటుంది నేను మాట్లాడడానికి? ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఎంత దౌర్జన్యం అంటారో, దురాఘాతం అంటారో, అవినీతి అంటారో, ఏమంటారో మీరే అనండి. ఈ తర్వాత దీంట్లో అందరు కనిపిస్తున్నారు, పక్కన ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా కనిపిస్తున్నారు. దీంట్లో చూస్తే ఇలా ఉంది. అన్న చెప్పే కదా పక్క గదిలోకి వెళ్ళి అన్వేషణ ఏం చేసినారు అనేది. మీరు ఇంతకుముందు 8 మందితో అందరితో మాట్లాడారు కదా, ఈవెన్ అన్వేష్తో కూడా మాట్లాడారు. ఆ విషయాన్ని మేము ప్రభుత్వ అధికారులకు తెలియజేయడానికి, వాళ్ళ ఎలక్షన్ అధికారులు కూడా ఈరోజు ఎలక్షన్ అధికారులు ఇంతవరకు భారతదేశంలో ఏంటంటే పక్క దేశాల్లో ఉన్న మర్యాద ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్లకి వీళ్ళు ఎలక్షన్లు బాగా చేస్తారు, ఎగ్జామ్స్ బాగా కండక్ట్ చేస్తారు, ఫ్లడ్స్లో బాగా కష్టపడతారని ఉండే. ఓటి సంఖ్య నాకిపోయింది. వీళ్ళు భారతదేశంలో ఈ సంవత్సరం మాత్రం ఎలక్షన్లు ఎక్కడైనా కానీ కూడా, అది ఏ ఊరి ఎలక్షన్ అయినా ఆంధ్రప్రదేశ్లో చెత్తగా చేస్తున్నారు. ఏమనంటే బాధ, ఒక్కోసారి ఒక్కో రూలు చూపిస్తారు. ఉదయం నుంచి చెప్తూ ఉన్నాను, వాళ్ళను లోపలికి పంపించినా వాళ్ళను ఉండే పద్ధతిలో ఉంచండి అని. ఇప్పుడు ఎమ్మెల్యే అన్వేష్ అన్వేష్ ఇక్కడే ఉన్నాడు కదా, ఈయననే మామూలుగా కిడ్నాపులు జరిగితే ఎక్కడికో ఎత్తుకపోయేవాళ్ళు. కిడ్నాపులు పక్క గదిలోనే పెట్టేది. అది మరి పోలీసులు మళ్ళీ ఎంతమంది చెప్పిరి, 150 మంది చెప్పిరి, డిఎస్పీలు చెప్పిరి, సిఐలు చెప్పిరి. ఆయన డిఎస్పీని కూడా తిట్టాడంట, నీకేం పని ఇక్కడ లోపల అని. ఏం చెప్పాలి ఇంకా, మళ్ళీ పేరెత్తడం కూడా నాకు ఇష్టం లేదు. మరి ఏం చేద్దాం, అంత అధ్వానంగా పనిచేస్తుంటే. అది నేను చెప్పదలుచుకుంది. ప్రజలకు మాకెటూ అది లేదు, ఏదో 3 నెలలకు 4 నెలలకు వచ్చే ఇబ్బంది కూడా లేదు, ఏం జరగదు దానివల్ల. కానీ మీ మర్యాద బట్టలు ఉడదీసి పెడుతున్నారు చూడండి ప్రజలు, పత్రికలు, అది గుర్తుపెట్టుకోండి. అయినా దీంతో ఇంకేముంది, ఇంకా అయిపోయింది కదా అని ఇంటికి పోతాం అనుకోవద్దు. మళ్ళీ దీని తర్వాత వీళ్ళు ఏం చేయకపోతే వీళ్ళ మీద పోయేదే.
ఎలక్షన్ కమిషన్ కూడా పెడతాం, కోర్టులకు కూడా వెళ్తాం. వదిలిపెట్టడం అయితే వదిలిపెట్టేది ఉండదు. ఎందుకంటే ఇంత అన్యాయం కదా. మా పార్టీ ద్వారా గెలిచిన వాళ్ళను, మా పక్కన నిలవాల్సిన వాళ్ళని అయినా చూడండి ఎంత పేదవాళ్ళు నిలబడుతున్నారో పార్టీకి. నేను రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసేది ఏంటంటే పార్టీ కోసం ఎవరు నిలబడుతున్నారనేది చూడండి. ఎవరు నిలబడుతున్నారు? కళ్యాణదుర్గంలో ఎవరు నిలబడినారు, రాయదుర్గంలో ఎవరు నిలబడినారు, రామగిరిలో ఎవరు నిలబడుతున్నారు అనేది చూడండి ఈ కష్టాల కాలంలో కూడా. అందువల్ల రాబోయే రోజుల్లో మేము మా మీద మళ్ళీ ఒత్తిడి పెడుతుంది ఎంత మంచిగా ఉన్నా అని కూడా. ఇందాక కూడా పొద్దున కూడా చెప్తున్నారు, అరే కాలువ శ్రీనివాసులు కూడా ఇంత దౌర్జన్యంగా బిహేవ్ చేస్తాడా అని చెప్తున్నారు. రేపు మళ్ళీ ఎవరినైనా మళ్ళీ ఇదే పద్ధతే కదా, మేము గెలిచి వచ్చినాక కూడా మమ్మల్ని ఊరికి ఉండనిస్తారా మా వాళ్ళు? అప్పుడు ఏం చేసినామన్నా వాళ్ళు ఈ పని చేసినప్పుడు అని అడుగుతారు కదా. ఇంక ఇట్లనే ఉంటుంది పరిస్థితి. అందువల్ల ఇంకా ఉన్న 3-4 నెలలను తగ్గించుకోండి. వచ్చే లోకల్ బాడీస్లో జరుగుతున్నాయి, దానికన్నా కొంచెం మర్యాదగా మఠసంగా పనిచేస్తారేమో అని ఆశిస్తున్నాం. మీరు నిజంగానే ఎంపీటీసీల్లో మీ అభివృద్ధిని చూసో ఇంకోటి చూసో అంత ఆకర్షితుని అవుతుంటే అది వేరే విషయం. ఎట్లా వీలవుతుంది? అది అట్లా ఇలా చేస్తుంటే ఎలా వీలవుతుంది? 15 మందిలో 8 మంది మీ ముందే పెడుతుంటే వాళ్ళు ఎట్లా గెలుస్తారా? చేతులు కూడా ఎత్తునలో చూపించినాం కదా. ఇంకా వాళ్ళు ఏం లెక్కలు చెప్తారో వాళ్ళు రేపు మళ్ళీ మేము పెట్టినాక వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు కదా, రేపు వాళ్ళ ప్రెస్ మీట్లో తెలుసుకుంటాం అంతే. ఇంకా వేరే పనే ఉంది ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. బొమ్మనాల్ మండలాధ్యక్ష ఎన్నిక అనేది ఒక చీకటి రోజుగా మనము భావించవచ్చు. ఇది ఒక అప్రజాస్వామికం, అనాగరికమైన, అనైతికమైన ఎలక్షన్ను ఈ కూటమి ప్రభుత్వం జరిపిందనటంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు ఆయన ఎలక్షన్ కమిషన్ అవతారం కూడా ఆయననే ఎత్తినారు. అందులో భాగంగానే ఈరోజు 15 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసంతో బొమ్మనాల్ మండలంలో మండలాధ్యక్ష ఎన్నిక జరిగితే 16 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నిక కావడం జరిగింది. దాంట్లో దూరి అనైతికంగా వాళ్ళు అత్యంత జుగుప్సాకరమైన ఎలక్షన్ జరిపి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళ సమక్షంలోనే ఈ ఎలక్షన్ని జరిపి అనిమేష్ అనే మా ఎంపీటీసీని కన్ఫైన్ చేసి బంధించి, మాకు 8 మంది అక్కడికి పోయినప్పుడు కూడా 8 మంది అభ్యర్థులు ఉన్నారు, దాంట్లో వారిని కన్ఫైన్ బంధించి వాళ్ళు 7 మందితోనే డిక్లేర్ చేసుకుని మేము గెలిచినామని ఒక తప్పుడు వార్తను బయటికి పంపి రావడం జరిగింది. అదేవిధంగా అత్యంత సౌమ్యుడు, చట్టబద్ధంగా ముందుకు పోయే వ్యక్తి మా మెట్టు గోవిందరెడ్డి గారి కారు మీద కూడా దాడులు చేయడము, ధ్వంసం చేయడం కూడా చూసినాము. ఉత్తరోత్తర ఎప్పుడు ఎలక్షన్ జరిపినా ఇప్పటి నుంచైనా ఎలక్షన్ కమిషన్ అనేది పారదర్శకంగా పనిచేయాలా, ఇద్దరికీ న్యాయమైన ఎలక్షన్ జరపాలా. ఖచ్చితంగా 2029లో ఎలక్షన్ ఎప్పుడు జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. దాన్ని ఆఫీసర్లందరూ కూడా పెట్టుకోవాలి. పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగాని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ఎన్నికను రద్దయ్యేంత వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం. మళ్ళా మా అభ్యర్థిని మండలాధ్యక్షుడిని చేసుకునే విధంగా మేము ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తున్నాం.